ఈ ఒక్క వెబ్సైట్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉండి చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నామని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి, బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి